చేస్తున్నారు ఆయన శ్రీ కమలాకర్ గారు. ఆయన రావడం, ఈ కార్యక్రమానికి రావడం మనకు మరి మన అదృష్టమే అని చెప్పాలి. ఆయన మూవీ మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి వ్యక్తి. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో త్రాహిమాం అనేటటువంటి డివిడీని ఆయన 2 డివిడీలు ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. అత్యంత అద్భుతమైనటువంటి డివిడీలు అవి. ఇప్పటివరకు నేను ఎక్కడ కూడా ఎన్నో సీడీలు డివిడీలు చూసాం, కానీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ డివిని తయారు చేయడానికి ఆయన ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆయన్ని సన్మానించుకోవడం క్రైస్తవ లోకం వారికి వారే సన్మానించుకోవడం. కాబట్టి ఆయనకి చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. కాబట్టి అర్జున గారు దయతో మీకు వస్తే ఈ కార్యక్రమాన్ని మనం రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి ప్రసిద్ధ ప్రఖ్యాత వ్యాఖ్యాత మీకు ఆయన తాలూకు వివరాలన్నీ సన్మాన పత్రంలో తెలియచేస్తాడు. కనుక నేను ఏమి చెప్పినా అది చర్విత చర్వణమే అవుతుంది, చెప్పిందే చెప్పడం అవుతుంది. కనుక ఆయనని పరిచయం చేయడానికి సన్మాన పత్రంలో సన్మానం అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివరిలో రాజేంద్ర ప్రసాద్ వస్తాడు తన మధురమైనటువంటి కంఠస్వరంతో. అది కవితా ధోరణిలో రచింపబడినటువంటి సన్మాన పత్రాన్ని చదివి ఆయనకి బహుకరిస్తాము. ఆయనని దీవించడానికి వచ్చిన వారే అభినందనలు తెలియచేసేది సభను అలంకరించినటువంటి పెద్దలు, యువకులు, పిల్లలు, స్త్రీలు, పిల్లల్లోకి వెళ్ళాలి ఈ సంగీత సౌరభాలు. అప్పుడే భవితవ్యం బాగుపడుతుంది. కనుక ఈ పరిచయ వాక్యాలతో నేను వారిని మీకు బహూకరిస్తున్నాను. హర్షధ్వానాలు. రిటైర్డ్ ఐఏఎస్ గారు వేదిక మీదకి వచ్చి పట్టు వస్త్రాలు బహూకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆహార ఆధ్యాత్మిక వరాలను ఇస్తుందని చెప్పేసి ఒక ఇంగ్లీష్ శాస్త్రవేత్త రాశాడు. ఈజ్ ఎ లిటరరీ పోయెట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ నెల్సన్. వన్ నెల్సన్ ఈజ్ దేర్ ఇన్ ది ఇంగ్లీష్ లిటరేచర్. ఇటువంటి మహాసభలలో సంగీతం అనేటిది నాకు తెలియదు. సంగీత లహరిలో మహాప్రాముఖ్యత వహించినటువంటి కమలాకర్ గారికి పిన్న వయస్కుడే కాదన్ను. బహుశా నా కుమారుల వయస్సు ఉంటుందో లేదో నేను చెప్పలేను, కానీ పెద్దవాడే. సంగీతం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి వరము. సకల మానవాళికి దేవుని యొక్క ప్రాముఖ్యము, దేవుని యొక్క వాక్యాన్ని పద్యరూపంలో రాసినటువంటి మహానుభావులందరికీ ఇది లోకానికి తెలియజేసేటువంటి ఒక వరముగా పాటల రూపంలో అందించినటువంటి కమలాకర్ గారికి నా హృదయపూర్వక దీవెనలు అందిస్తూ మీ అందరి తరఫున, కమిటీ తరఫున ఈ పట్టు వస్త్రాలని బహుకరిస్తున్నాను. థ్యాంక్ యూ. మా మిత్రులు, మా సభ్యులు, మా ఈ ట్రస్ట్ వైఎంసీ జనరల్ సెక్రటరీ శేషగిరి గారు మన మధ్య ఉన్నారు. ఆయన కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అయిపోయిందంటేనండి తన హస్తాలతోటి అలంకరింపచేస్తారు. ఎందుకంటే ఇది గ్రూప్ ఫోటోకి నిలబడాలి. అందరూ జాన్ మెలాంగ్టన్ గారు అందచేస్తారు. ఒక్కొక్క ఐటెంకి హర్షధ్వానాలు కొట్టాలండి. ఇది
సాంప్రదాయాలు పాటించడం మన వాళ్ళకి కొంచెం తక్కువ. ప్రోత్సహించాలా నిర్వాహకులని, నిర్వాహక వర్గాన్ని. కవి సార్వభౌమ పురుషోత్తమ చౌధరి స్మారక ట్రస్ట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో క్రైస్తవ శాస్త్రీయ సంగీత మహోత్సవములు 2013 సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎన్ జయకుమార్ రావు గారి నేతృత్వంలో ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, దార్శనికులు శ్రీ కె కమలాకర్ గారికి సమర్పిస్తోన్న అభినందన చందన మందారమాల పచ్చని పంట చేలతో, మకరంద భరిత వికసిత సుమాలతో, పక్షుల కిలకిల రావాలతో అనునిత్యం మనోజ్ఞంగా భాసించే ఆహ్లాదభరిత వాతావరణానికి, పరవశింపజేసే పల్లె పిల్ల వాయువులతో, కల్మషరహిత స్వచ్ఛమైన తెలుగింటి ఆప్యాయతకు మారుపేరుగా మరో పేరుగా నిలిచే గుంటూరు సమీప సత్తెనపల్లి గ్రామంలో సరిగ్గా 43 ఏళ్ల క్రితం దైవావేశ సంగీతజ్ఞులు శ్రీ యోహాన్ బాబు, శ్రీమతి మీనాక్షి దంపతుల అన్యోన్య దాంపత్యోద్యానవనంలో ఊపిరి పోసుకొని విలక్షణ శైలితో, వినూత్న ప్రయోగాలతో మధుర సంగీత సుధారస ధారల్ని అవిశ్రాంతంగా పంచుతోన్న సంగీతామృత కలశం శ్రీ కమలాకర్ గారు. పువ్వు పుడుతూనే పరిమళాల్ని వెదజల్లుతుంది. అదేవిధంగా క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమైన ఏ ముఖంబు తోడవత్తు వంటి అనేక ఆంధ్ర క్రైస్తవ గీతాలు రచించిన ముత్తాత స్వర్గీయ జొన్నకూటి దేవదానం గారు, స్వరశిల్పి అయిన తండ్రి, గాయని అయిన తల్లి నుంచి వచ్చిన వారసత్వంతో బుడిబుడి అడుగుల 2వ సంవత్సరం నుంచి చిన్ని చిన్ని పాటలు పాడుతూ వాద్య పరికరాలపై విచిత్ర విన్యాసాలు చేస్తూ పెరిగి కొత్తగూడెం, హైదరాబాదుల్లో విద్యాభ్యాసం చేస్తోన్న రోజుల నుంచి ఎన్నెన్నో బహుమతుల్ని అందుకొని దినదిన ప్రవర్ధమానమై ప్రస్తుతం సంగీత శిఖరంపై నుంచి ఎగిసి పడుతోన్న రసమయి సంగీత ఝరి శ్రీ కమలాకర్ గారు. హైదరాబాద్లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో వయలిన్, ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి దగ్గర శాస్త్రీయ సంగీతం, ఏఆర్ మనోజ్ కుమార్ గారి వద్ద లలిత సంగీతం నేర్చుకొని ప్రముఖ సినీ సంగీత దర్శకులు రాజ్ కోటి వద్ద మురళీ వాద్య కళాకారునిగా అనేక సంవత్సరాలు పనిచేసి స్వయం సంగీత దర్శకునిగా ప్రాణం, మహానంది, వాన, ఎవడిగోల వాడిది వంటి 15 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతోన్న స్వర మాధురి శ్రీ కమలాకర్ గారు. అత్యుత్తమ సాహితీ విలువలు కలిగి భారతీయ తెలుగు సంస్కృతిలో భాగమై 200 సంవత్సరాలుగా తెలుగువారి గుండె లోతుల్లో ఉప్పొంగి పెదవుల ద్వారా ప్రతిధ్వనిస్తోన్న ఆంధ్ర క్రైస్తవ శాస్త్రీయ సంగీత సౌరభాలు గత 2 దశాబ్దాలుగా పాశ్చాత్య సంగీత పోకడల కారణంగా మరుగున పడిపోతోన్న వేళ కోట్లాది రూపాయల వ్యయంతో సినిమాలు నిర్మించే చిత్ర పరిశ్రమే విస్తుపోయే విధంగా అత్యంత భారీ వ్యయంతో భారతావనిలోనే పేరెన్నికగన్న వాద్య కళాకారులతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ గాయని గాయకుల గళ మధురిమల్ని మేళవించి శ్రీమతి ఐశ్వర్య నిర్మాతగా కొండంత అండగా నిలబడగా త్రాహిమాం 1, త్రాహిమాం 2 ఆడియో, వీడియో, డివిడీలను నిర్మించి సంగీత సుమాలతో సృష్టికర్తకు స్వరార్చన గావించిన క్రైస్తవ అర్చకోత్తముడు శ్రీ కమలాకర్. సహధర్మచారిణి శ్రీమతి కీర్తన, దేవుడిచ్చిన బహుమానాలైన కుమార్తెలు మహిమ, రక్షణల సంపూర్ణ సహకారంతో మన తండ్రి తన దయా సంకల్పము చొప్పున ఉచితముగా మీకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మీ సంగీత సేవా భావాలతో ఆయనను సేవించాలని, జగత్తు పునాది వేయబడక మునిపే మిమ్మును ఏర్పాటు చేసుకున్నాడనే విషయం సదా గుర్తుంచుకొని పరిశుద్ధంగా, నిర్దోషంగా జీవిస్తూ క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరకు వెళ్లే మార్గంలో ఎల్లప్పుడూ నడుస్తూ అనేక మందిని నడిపించాలని, అందుకు ఆ సర్వేశ్వరుడు మీకు సంపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ
పురుషోత్తమ చౌదరి స్మారక ట్రస్ట్, విశాఖపట్నం. వేదిక కళాభారతి ఆడిటోరియం. తేదీ 18/9/2013 బుధవారం. ఈ స్పందన విశాఖపట్నంది. దీనిని రచించిన రాజేంద్ర ప్రసాదే ఆయనకి స్వయంగా తన హస్తాల మీదుగా అందించాలని నేను మనవి చేస్తున్నాను. ఇది మా స్పందన. మన స్పందన తర్వాత దేవునికి స్తోత్రం. చేసిన ప్రేక్షకులకు, పెద్దలకు అందరికీ నమస్కారం అండి. యూజువల్గా ఎక్కువ నేను ఫంక్షన్స్కి వెళ్ళను, బట్ ఒకరోజు సడన్గా వైజాగ్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. అది చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు. ఇలా ఆల్బమ్ విన్నాము, చాలా బాగుంది, మరి ఇక్కడ వైజాగ్లో ఇలా ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు, వస్తారా అని అడిగారు. సరే, నేను రెగ్యులర్గా అందరు పిలిచేది కదా, ఏం వెళ్తామని అని ఒక వెళ్ళకూడదు అన్న మనసుతో నేను ఉన్నాను. ఆ తర్వాత సాయంకాలం జయకుమార్ గారు ఫోన్ చేస్తారు, మీరు ఆలోచించుకొని చెప్పండి అన్నారు. సో ఈవినింగ్ జయకుమార్ గారు ఫోన్ చేశారు. ఎందుకో నాకు ఆయన ఆత్మీయంగా మాట్లాడడం అనిపించింది. ముఖ్యంగా రావడానికి కారణం పురుషోత్తం చౌదరి గారు. ఈ ఆంధ్రప్రదేశ్తో కీర్తనలు చేసేటప్పుడు ఒక ఇదిగా ఆయనకు అభిమాని అయిపోయాను నేను. ఇంతకుముందు చర్చిలో పాడేటప్పుడు నేను అంతా ఏంటి మన పాటలు ఇలా ఉన్నాయి, అందరూ బయట హేళన చేసేవారు, మీ క్రైస్తవ పాటలు మాత్రం అంత గొప్పగా ఉండవు, రాగాలుండు, మీకు మ్యూజిక్ రాదని బయట ఒక అపోహ ఉండింది. అది నాకు ఈ త్రాహిమం క్రీస్తున్నదా దయ చూడరావే ఆ పాట చేసేటప్పుడు ఎందుకో నేను చాలా దానికి ఇన్స్పైర్ అయ్యాను. సో ఇది పురుషోత్తం చౌదరి గారి ఫంక్షన్ అని తెలిసి నేను కొంచెం నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ తర్వాత జయకుమార్ గారు మాట్లాడిన తీరు ఓ తండ్రి పిలిచినట్టుగా నాకు ఎందుకో సరే వెళ్దాం అనిపించి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ 2 సీడీలు నేను త్రాహిమం 1, త్రాహిమం 2 చేసినప్పుడు కూడా అది ఫీలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ప్రతి బాంబే పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ వాయించారు. విశ్వమోహన్ భట్ గారు అనే గ్రామీ అవార్డు విన్నర్, రీచా శర్మ ఏ ముఖము తోడవద్దు ఆ సాంగ్ పాడింతాను. వాళ్ళు మీరు ఆల్మోస్ట్ డివిడీలో చూస్తుంటారు వాళ్ళు ఏం మాట్లాడారో. ఒక్కొక్కరు ₹1,00,000, ₹1,50,000 అలా తీసుకున్నారు సింగర్స్. వాళ్ళు క్రైస్తవ పాటలు అంటే మొదలు పాడనన్నారు. ఆ తర్వాత వాళ్ళకి నేను ట్రాక్స్ పంపించి వాళ్ళు ఆ ట్రాక్స్ విని ఇంత బాగుంటాయా క్రిస్టియన్ మ్యూజిక్, ఇలా ఇంత అద్భుతంగా ఉంటుందా అని వాళ్ళు వచ్చి పాడటం జరిగింది. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రొడ్యూసర్స్ ఇంత కోఆపరేట్ చేయకపోతే నేను చేసి ఉండేవాడిని కాదు. సో వాళ్ళు ఎంతో ధనాన్ని రిటర్న్స్ ఎదురు చూడకుండా దీనికోసం పెట్టి ఈరోజు యూత్కి కూడా ఆ మోడర్న్ కలర్ ఉంటూ ఆ శాస్త్రీయత పోకుండా ఎంతో నేను ఆలోచించి ధైర్యం చేసి చేయటం జరిగింది. ఇందుకు దేవుడు నాకు ఇచ్చిన శక్తికి దేవుడికి వందనాలు చెల్లించుకుంటాను. ఇలా చేయడానికి కారణం నాకున్న ఎక్స్పీరియన్స్ అండ్ నా ఫాదర్ మదర్ ఇద్దరు. మా ఫాదర్ రైటర్ అండ్ కంపోజర్, మా మదర్ సింగర్. సో ఆ చిన్నప్పటి నుంచే నాకు ఇంట్లో అది మ్యూజిక్ మీద అందరూ ఆర్కెస్ట్రా వాళ్ళ ఇంట్లో వదిలేసిపోయిన ఇన్స్ట్రుమెంట్స్ నేను తీసి వాయించడం వల్ల నాకు ఎక్కువ అవగాహన పెరిగి సో ఈ లిరిక్స్ని చెడగొట్టడం అంటే అది ఎలా స్ప్లిట్ చేయాలో కూడా తెలియకుండా పాడుతున్నారు అందరూ. ఉదాహరణకి శిక్షాకు పాత్రుడనై రక్షాణ శిక్షాకు ఇలా
చర్చిల్లో ఎక్కడెక్కడ చూస్తే అన్ని మా విరుపులు అవి కరెక్ట్గా ఉండట్లేవు. సో ఎందుకు ఇలా పాడుతున్నారు, ఎందుకు అది అలాగే అలవాటు అయిపోతుంది. అది వాళ్ళ పిల్లలు అలాగే పాడతారు, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళతో ఎవరో చర్చికి వెళ్తున్నారు, అది ఇలాగ అలవాటు అయిపోతుంది. ప్రతి పాటలో ఆ కట్టింగ్స్ కానీ ఆ విరుపులు కానీ ఆ జాయింట్స్ అది కరెక్ట్గా చూడట్లేదు, అది అలాగే వెళ్ళిపోతుంది. సో అలాంటి చాలా కొన్ని నేను సరిదిద్ది నేను ఈ త్రాహిం 2లో చేయడం జరిగింది. శిక్షకు తారరీరి. సో అలా దీర్ఘాలు అనేటివి చాలా నేను కరెక్ట్ చేసి ఈ త్రాహిం చేయడం వల్ల ఈరోజు అందరూ వింటున్నారు. వినే వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఫంక్షన్ విషయానికి వస్తే జయకుమార్ గారు నన్ను పిలిచి ఎంతో ఆదరించి, పురుషోత్తం చౌదరి గారు నేను అభిమాని అయ్యి అందువల్ల ఇక్కడ రావడం జరిగింది. సో ఆయన తప్పులు మాట్లాడిస్తే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.